లా 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 లా. ఏ జంటని చూసినా నా బుజ్జిదే గుర్తొస్తుంది. ఈరోజు తప్పకుండా తనకు ఒక మంచి గిఫ్ట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి. రేపొద్దున తనకి నచ్చిన గిఫ్ట్ తన ముందు చూపిస్తే తను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటాను. అబ్బా, ఈరోజంతా త్వరగా గడిచేస్తే బాగుండు, ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎలాగులా గడిచిపోయింది. ఈరోజు తప్పకుండా తనకి నా గిఫ్ట్ చూపిస్తాను. తనకి నా గిఫ్ట్ నచ్చిందో లేదో అని అనుకుంటూ ఉంటాను. ఎలాగోలా నచ్చుతోందిలే, నేను తెచ్చిన గిఫ్ట్ ఎలా ఉన్నా కూడా తను హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతేనంటావా? అంత నా ఆలోచన అంటావా? అంత సీన్ లేదులే. నువ్వు తెచ్చిన గిఫ్ట్ తనకేమీ నచ్చుతుందో లేదో. నువ్వు తెగ ఫీల్ అయిపోకు. ముందు తనకి ఫోన్ చేసి కనుక్కో అసలు ఈరోజు వస్తుందో లేదో. అవును కదా, నిజమే, తనకి ఫోన్ అయితే చేస్తా. హలో, ఈరోజు నువ్వు వస్తున్నావా? నేను అక్కడే కలుస్తాను నిన్ను. నువ్వు ఏ టైంకి వస్తావు? అయ్యో సారీరా, ఈరోజు నేను రావడానికి కుదరటం లేదు, ఏమీ అనుకోకు, ఉంటాను, బాయ్. తను ఈరోజు రావటం లేదా? నిజంగానా? నిజంగా మరలా నేను ఒంటరి వాడిని అయిపోతానా? తను రాకపోతే ఎందుకు నేను ఇంత దిగులు పడిపోతున్నాను? ఒక్కరోజు పరిచయానికే నాకు ఇంత దిగులా? తను వస్తుందని ఎంతో ఆశపడ్డానే. అయ్యో, నిజంగానే తను మరలా రాదంటావా? నేను ఇలాగే ఎప్పట్లాగా మరలా ఒంటరి వాడిని అయిపోతానా? ఎందుకు నాకు ఇంత పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఆ అమ్మాయి ఒక్కరోజే కదా పరిచయం అయింది, అప్పుడే నేను తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నానా? ఇంత ఒంటరి వాడిని అయ్యాను అని మరలా అగైన్ ఫీల్ అవుతూ ఉండాలా? అలా ఏమీ కాదులే. నేను పూసిన పువ్వు కూడా తన కోసమే పూస్తుంది, నేను పెంచిన పువ్వు. అబ్బా, ఈ ఆలోచనలతో తన ఆలోచనలతోటి నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఇంటికి వస్తే చలి ఉంది, చలిమంట వేసుకున్న నాకు తన ఆలోచనలు అయితే తగ్గటం లేదు. ఈరోజు రాత్రి ఎలాగోలా గడిపేస్తా. అమ్మయ్య, మరలా తెల్లారింది. ఈరోజు తను తప్పకుండా వస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తుంది కదా, వస్తుంది. నాకు తన మీద తప్పకుండా నమ్మకం ఉంది. తప్పకుండా వస్తావు, నువ్వు నా కోసం వస్తావు అని ఎదురు చూస్తూ ఉంటాను.